ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవి కాక ఆడ అక్క చెల్లెలకి సోదరిమణులకు అందరికీ శ్రీ శక్తి పథకం కింద ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తామని హామీ ఇచ్చాము. ఆ హామీని కూడా నెరవేరుస్తుంటే ఇవాళ అనేక చోట్ల వెళ్ళిన చోట అంతా చెప్తున్నారు. ఎటువంటి సౌలభ్యం కలిగిందయ్యా అంటే అప్పుడప్పుడు చాలా మంది అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎటువంటి సౌలభ్యం కలిగిందయ్యా అంటే అప్పుడప్పుడు విశాఖపట్నం నుంచి కాకినాడలో ఉంటున్న అమ్మగారిని చూసి రావాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా కావాలంటే 3 రోజులకు ఒకసారి వెళ్తున్నాం. మరీ నచ్చితే పొద్దున పోయి మళ్ళీ అమ్మని చూసి సాయంత్రం వచ్చేస్తున్నామని చెప్పి. ఎప్పుడైనా అత్తను చూడడానికి వెళ్ళే అక్క చెల్లెళ్ళు, నేను ఎవరికి తప్పు పట్టట్లా, అత్తని అప్పుడప్పుడు చూద్దామనుకునే అక్క చెల్లెళ్ళు ఇవాళ వారానికి ఒకసారో నెలకోసారి కూడా నెలకు ఒక్కసారన్నా పోయి అత్తగారిని చూసి అత్తగారి సేవలో తరించి వస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కోడలతోనో గొడవపడాలంటే ఫోన్లో గొడవడాల్సిన పరిస్థితి లేకుండా ఇవాళ నేరుగా బస్సు ఎక్కి ఆ ఊరికి అనకాపల్లి వెళ్ళి ఆడపడుచుతో తోడుగొడులతో గొడవపడి రావడానికి అవకాశం కూడా లభించింది. ఇవాళ నేను ఆ పని చేయమని నేను చెప్పట్లే. ఇవన్నీ కాకుండా ఉదయం మెరుపుకల సినిమా విశాఖపట్నంలో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం సినిమాని టీవీ సీరియల్ని అనకాపల్లిలో చూసి, సాయంత్రం కార్తీక దీపాన్ని రాజమండ్రిలో చూసి కూడా రావడానికి అవకాశం కలిగింది. ఇవన్నీ నేను చేయమని నేను చెప్పట్లా, కానీ అటువంటి సౌలభ్యం మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో కలిగింది. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో మనం చెప్పిన విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆశీర్వాదంతో ఏర్పాటవుతే ఈ రాష్ట్ర రూపురేఖలు తీర్చి చూపిస్తామని చెప్పి మనం మాటిచ్చాం. దానికి ముందు 2014-15 సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైనా విద్యా సంస్థలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐటిడిఎం కావచ్చు, కల్నరీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కావచ్చు, సిపెట్ కావచ్చు, పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఐఐఎఫ్టి కావచ్చు, లేకపోతే ఐఐటిడిఎం కావచ్చు, ఏ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు,